ఏది ఏమైనా 62,000 ఓట్లు రావడం మొట్టమొదటిసారి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలవడం, గెలుపొందడం జరిగింది. మీ అందరికి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటాను. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలనుకుని దాన్ని అంతం చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన ఇంకొకసారి ఈ భవిష్యత్తులో కొనసాగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుభవశాలి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం, అదే విధంగా దేశంలో మోదీ గారి అనుభవాన్ని తీసుకోవడం, వారి సహకారాన్ని రాష్ట్రానికి తీసుకోవడం, ఇటు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర పోషించిన, అదేవిధంగా దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి ముఖ్య పాత్ర పోషించిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు మనం చూస్తున్నాం, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. చిన్న చిన్న విభేదాలు వస్తే కూడా పరిష్కరించుకోవాలి. అంతేగాని వేరే ఎక్కడ కూడా చేయకూడదనేసి అనుకుంటున్నాం. మాటలు మాట్లాడకూడదనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా ఈరోజు మీడియాలో నిన్న చెప్పడం, ఈ రోజు వార్తల్లో రావడం కూడా మనం చూడడం జరిగింది. ఎప్పటికైనా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పయనిస్తుంది రాష్ట్రంలో.